ఏంటవి అసలు అంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అంత కంగారు పడకండి, నేను చెప్తాను చూడండి. సొద్దలనమాట. సో మేమైతే నాగలికైతే పెట్టుకున్నాం. కార్తీక మాసంలో మేము నాగలికైతే పెట్టుకుంటాం. మాక్సిమం చాలా మంది శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, అలాగే మాఘ మాసంలో కూడా పెట్టుకుంటారు. మేమైతే కార్తీక మాసంలో పెట్టుకుంటున్నాం. మెయిన్ కావాల్సింది ఏంటి, నల్లపిండి, తెల్లపిండి, అలాగే సొద్దలు కదా. సో అన్ని ముందే ప్రిపేర్ చేసుకొని నాగలికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ రచన చూడండి, తన లగేజులతో వస్తుంది. ఒకప్పుడైతే మేడం గారు రెడీ అయ్యి అలా అలా ఊపుకొని ఫోన్ పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే రెడీ అయిన నుంచి పిల్లలు తగులుకుంటున్నారు అమ్మ అమ్మ అంటూ. మేమైతే మా దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా 1 by 1 చేస్తున్నాం. చాలా అంటే చాలా జనాలే ఉన్నారు ఆ రోజు. నిదానమే ప్రధానం అంటారు కదా. సో ఆ ప్రాసెస్ అయితే మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం. ఎందుకంటే నాగలికి పాలు పోస్తారు కదా, పాలు నూనె కలవడం వల్ల చాలా అంటే చాలా జారుతూ ఉన్నింది. పడ్డాం అనుకో ఇంకంతే, అసలు ఇంకా లేట్ అయినా పర్లేదు, తొందర అక్కర్లేదు అనుకొని మేము ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఏ మాసంలో నాగలికి పెట్టుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం.